ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న రద్దీపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ముంబై పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచి అమరావతి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పెట్రోల్ కొరత ఉందనే ప్రచారంతో ప్రజలు ఒక్కసారిగా బంకుల మీద పడడంతో సాధారణం కంటే 50% అమ్మకాలు పెరిగాయని, దీనివల్ల స్టాక్ అయిపోయి 10% బంకులు మూతపడ్డాయని అధికారులు వివరించారు. ఆక్వా రైతులకు డ్రమ్లలో ఇంధనం ఇచ్చే విషయంలో సమస్యలు తలెత్తుతున్నట్లుగా గుర్తించిన సీఎం కలెక్టర్లు వెంటనే రంగంలోకి దిగాలన్నారు. సాయంత్రంలోగా పెట్రోల్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు.